అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వేణు బ్లాగ్స్. ఈరోజు మీరు మా గార్డెన్ మేకోవర్ చూస్తారు. ఇక్కడ చూడండి, లీవ్ పోసి ఇంటికి వచ్చేటప్పుడు గార్డెన్ పరిస్థితి ఎట్లుంది అనేదాన్ని. డోర్ అంతా పీకేసిండారు, వాళ్ళంతా కూడా అంతే. ఇలా వుడెన్ స్టిక్స్లో మనము రెడీ చేసి పెట్టింది, అదంతా కూడా పగలగొట్టేసినారు. దీన్ని ఇప్పుడు మనము ఎట్లా క్లీన్ చేసి మనము ఇప్పుడు ఫ్లవర్ ప్లాంట్స్ అంతా పెడతాము అనేదాన్ని ఈ వీడియోలో చూస్తారు. ఇదంతా బ్యాక్ సైడ్ గుమ్మడి తీగ వచ్చింది చూడండి. ఇక్కడ నేను నెక్స్ట్ డే మార్నింగే చెత్తలు ఉండే పాత ఓల్డ్ ప్లాంట్స్ని అంతా తీసేస్తూ ఉండాను. అంతా తీసేసి అంతా క్లీన్ చేసేసి మనము కొత్తగా ప్లాంట్స్ పెడతాము, లేకుంటే ఏం పెడతాము అనేదాన్ని వచ్చే వీడియోలో చూస్తారు. ఇక్కడ అంతా పీకేసి ఇట్లా క్లీన్ చేసిన తర్వాత మా బాబు వాటర్ వేస్తూ ఉంది. ఏంటి అంటే నెక్స్ట్ ఏమైనా ప్లాంట్స్ పెట్టాలా అంటే మనకి వెట్గా ఉండాలా అనేసి వాటర్ అంతా వేస్తూ ఉంది. ఇక్కడ స్వీట్ పొటాటోస్ వేసింటిమి కదా, ఆ స్వీట్ పొటాటోస్ వచ్చిందా లేదా అనేసి ఈ పక్క బ్యాక్ సైడ్ ఉండేది ఇడిచేసి సైడ్లో ఉండేదాన్ని మా హస్బెండ్ క్లీన్ చేస్తూ ఉంటారు. అనగా వాటర్ వేసేసి మనము అనంక తొగ్గి చూస్తాము అనేసి మేము వాటర్ వేసినాక తొగ్గి చూస్తామండి. ఇక్కడ మన సైడ్ మాదిరి స్వీట్ పొటాటోస్ అంతా ఏమీ లేదు, ఒకటో రెండో ఉండే, అవి కూడా బాగలేదు. దాన్ని ఇంకా మేము వాటిని యూస్ చేయలేదు. అనంక బ్యాక్ సైడు చుట్టుకూరిని అనంక మన హౌస్ చుట్టుకూరినిను మనము అంతా మనం క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఇచ్చిండే జాగాని మన మీద క్లీన్ చేసుకోవాలి. చెట్లంతా పీకిన తర్వాత మనము ఇట్లా చుట్టుకుని గెనాలు చేస్తూ ఉంటాము. అప్పుడు వాటర్ వేసేకిను మనము చెట్లు పెట్టేకి బాగా ఉంటుంది అనేసి ఇక్కడ మా హస్బెండ్ వచ్చి గెనమంతా వేస్తూ ఉండదు. అట్లే మనము వాళ్ళకి స్టిక్స్ అనేది కూడా వేసేసారు. 2 ప్లేస్లో పోయిండే చూడండి. ఈ పూ చెట్టు వెనుకను ఒకటి పెద్ద హోల్ చేసి పెట్టిండ్రి, ఆ పక్కన హోల్ చేసి పెట్టిండ్రి. అంతా ఉండే స్టిక్స్ పెట్టి మేము కొంచెం అరేంజ్ చేసి పెట్టినాము. ఇప్పుడు చూడండి, ఇట్లా గెన్మేస్తూ ఉంటారు పూ చెట్లు పెట్టేదానికోసము. ఈ చెట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది పెట్టినప్పుడు ఒక చిన్న స్టిక్ పెట్టిని, ఇప్పుడు 1 ఇయర్కి అంతా బాగా ఫ్లవర్స్. ఇది వచ్చి చూడండి సంగుపు అంటాము. ఇది శివునికి జాస్తి మంచిది ఫ్లవర్ అనేది. మనము అన్నాక దీన్ని కూడా టీ కూడా చేసుకొనొచ్చు. మనకి ఏమీ లేదు, ఒక 2 ఫ్లవర్స్ని ఎత్తి మనము హాట్ వాటర్లో బాయిల్ చేసుకుంటే మనకి పర్పుల్ కలర్లో అవుతుంది. దాన్ని ఎంటీ స్టమక్లో తాగితే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ వచ్చే ఫ్లవర్స్. ఈ చెట్లు జాస్తి బాగుంటుంది. మీకు ఈ ఫ్లవర్స్ వచ్చేటప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. దీన్ని కొన్ని ఇంటి పక్కలనే మేము ముందర యాక్చువల్లీ లీఫ్ ప్లాంట్స్ పెట్టే ముందర మేము ఈ ప్లాంట్స్తో పెట్టింటిమి. ఈ ప్లాంట్స్ పీకేసిండే తవా కొన్ని నార్లు వచ్చిండే, అవుట్లనే పీక్కొని వచ్చి మేము ఇప్పుడు వాకింగ్ పాత్ ఇంటి ముందర మట్టం పెట్టినాము. ఇంకా ఆ పక్కంతా ఫ్యూచర్ వీడియోస్లో కొత్తిమీరాకు ముల్లంగి అవంతా వేస్తాము. ఇక్కడ ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి వెజిటేబుల్, ఒక్కొక్కసారి వర్షాలు వేడి ఎక్కువైతే వచ్చదు. నేను అవంతా అప్డేట్ చేస్తూ ఉంటాను మీకు. ఇక్కడ చూడండి, నేను అంత వాటర్ ఇడిసి కూడా మనకి బిర్నా డ్రై అయిపోయింది. ఇక్కడ ఎక్కువగా వాటర్ పడితే కూడా బిర్నా అబ్జర్వ్ చేసుకొని ఇస్తుంది వాటర్ అనేది. ఇక్కడ నేను చుట్టుకొని నాటిన తర్వాత మీకు చూపిస్తాను. ఇట్లా గార్డెనింగ్ వ్లాగ్స్ అంతా మీకు ఇష్టమైనట్లుంటే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. నేను రెగ్యులర్గా ఇట్లా వీడియోస్ అంతా వేసేకి ట్రై చేస్తూ ఉంటాను. ఈ వీడియో కానీ నచ్చినట్లుంటే మరికుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.